మొత్తం మహాభారతంలో కల్లా మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? కర్ణుడండి. నాకైతే అలానే అనిపిస్తుంది. పాపం యోధుల కుటుంబంలో పుట్టినా కూడా లాస్ట్ వరకు రికాగ్నిషన్ లేకుండా అయిపోతుంది కదా. సో మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీలో కల్లా మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? మన మదరేనండి. సో మనకి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా బాగా సపోర్టివ్ గా ఉన్నారంటే అది పోస్ట్ పార్టం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది. ఆ కష్టంలో కూడా మనల్ని ఆదుకునే ఏకైక వ్యక్తి మన మదరే. సో ఎందుకని అంత అండర్ రేటెడ్ క్యారెక్టర్ అని అంటున్నానంటే, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మన కింద పనిచేస్తారు, మొత్తం ఇంటి పని చూసుకుంటారు, మనల్ని చూసుకుంటారు. ఇంకా ఏంటంటే మన ఫస్ట్ కిడ్ ఒకవేళ ముందు ఒక బేబీ ఉన్నట్లయితే తన బాధ్యత కూడా మొత్తం మదర్ మీద పడుతుంది. సో అలాంటి టైంలో ఆ హీరోయిన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో స్టోరీ మొత్తానికి తనని జస్ట్ సేవ్ చేయడానికి నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ తీసుకుని వచ్చాను. ఫస్ట్ థింగ్, మీరు ఎలాంటి మంచి డేట్, అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి మంచి డేట్ తీసుకుంటుందో యూ సీ టు ఇట్, అది మైండ్ లో పెట్టుకోండి. సీ టు ఇట్, మీ మదర్ కూడా అలాంటి మంచి డేట్ తీసుకుంటుందా లేదా ఒకటి కన్నేసి ఉంచండి తన మీద. సెకండ్, మీరు చెకప్స్ కి వెళ్తున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ కి మీ మదర్ కి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎనీ జనరల్ కంప్లీట్ బాడీ చెకప్ చేయించడం కానీ, ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ అదే సేమ్ సిట్టింగ్ లో కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే స్పెషల్ గా మళ్ళీ వేరే రోజు వెళ్దామంటే వాళ్ళు ఒప్పుకోరు. థర్డ్, మీ పెద్ద అంటే ముందు ఒక కిడ్ ఉన్నట్టయితే తన బాధ్యత చాలా వరకు మీరే చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో పనులన్నీ చేయొచ్చు, చేయకూడదని ఎవరికీ చెప్పను అంటిల్ అన్లెస్ మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నంత వరకు. నైట్ బేబీ అంటే న్యూ బోర్న్ బేబీ పుట్టిన తర్వాత నైట్ టైం షిఫ్ట్స్ వేసుకోండి. కంప్లీట్ గా తన మీద ఏ రోజు వదిలేకండి. మీరు కొంతసేపు చూసుకుంటే మీ మదర్ కొంతసేపు, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చూసుకుంటాను, నువ్వు పడుకోమ్మా. నెక్స్ట్ షిఫ్ట్ లో మీ మదర్ చూసుకునేదిగా ప్లాన్ చేసుకోండి. సో దట్ తనకి అడిక్వేట్ రెస్ట్ అనేది వస్తుంది. మన మదర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.